సీఈఓని వెంటనే సస్పెండ్ చేయాలి. సీఈఓని వెంటనే సస్పెండ్ చేయాలి. సీఈఓని వెంటనే సస్పెండ్ చేయాలి. రైతులకు న్యాయం జరగాలి. వెంటనే సస్పెండ్ చేయాలి. నమస్కారం, నా పేరు రాజశేఖర్ రెడ్డి, గంగాపూర్ గ్రామం. ఈరోజు మనము సింగిల్ విండో సొసైటీ ముందర నిలబడి ఈ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతే రాజు అని మనం అందరం చెప్పుకుంటున్నాం కాబట్టి రైతులను సక్రమంగా నడిపించడానికి ఈ సొసైటీ గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ఎన్నో స్కీములు కానీ చేసినాయి. అయితే బేసికల్గా ఈ సొసైటీలో జరిగిన అవకతవకలు మీ అందరి దృష్టికి తీసుకురావడానికి కోసం మీ ముందు ప్రెస్ మీట్ చేయడం జరిగినది. జడ్చెల్ల సొసైటీలో సీఈఓగా పనిచేస్తున్న యాదగిరి గంగాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి తను పార్లమెంట్ ఎలక్షన్లలో బాహాటంగా గంగాపురంలో ప్రచారం చేస్తూతో పాటు మరి అక్కడున్న ఓటర్లను కూడా ప్రబోధనం చేయడానికి గురి చేసిండు. ఏ విధంగా అంటే మీరు ఇట్లా ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇట్లా ఓట్లు అయిపోతే మీ వడ్లను కొనని, లేకపోతే మీకు సరైన రేటు కల్పించని చెప్పేసి ఎన్నో ఇబ్బందులకు గురి చేసిండు. అదొకటి. అదే విషయం ఏమొచ్చి ఇంకొక విషయము, రైతుల పట్ల ఎన్నో అవకతవకలు కూడా ఈ సొసైటీలో జరిగింది. ఇందులో యూరియా కుంభకోణం కూడా జరిగింది. 4.5 లక్షల రూపాయలు కుంభకోణం కూడా జరిగింది. మీకు చూసినట్లయితే లాస్ట్ టైం ఎలక్షన్లో కొన్ని 2020 సంవత్సరంలో ఈయన చేసిన అక్రమాలకు గిట్లా ఈయన సస్పెండ్ చేయాలని చెప్పేసి ఆర్డర్ కాపీ కూడా ఇచ్చిండ్రు. దాన్ని తీర్మానం చేస్తూ కొంచెంమంది రాజకీయ నాయకుల ఒత్తిళ్లతోటి మళ్ళీ జాబ్లో జాయిన్ చేసుకోవడం జరిగింది. జాబ్లో జాయిన్ చేసుకున్నా కూడా ఈయన ఏంటి ప్రవర్తన ఎలాంటి మార్పులు చేయలేదు. కాబట్టి మీరందరూ కూడా మొన్న కలెక్టర్ గారికి, డీసీఓ గారు మేడం కూడా కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసిరు. దాదాపు 20-30 మంది రైతులు ఇక్కడికే వచ్చి ఇతను ఎలక్షన్ల క్యాంపెయినింగ్ చేసి ఈయన వల్ల రైతులకు ఎంతో ఇబ్బంది కడుతుంది, మాలి పేరు మీద ₹2 కమిషన్ తీసుకొని దాదాపు ఇయర్లీ ₹1,90,000 80,000 రూపాయలు పంచుకున్నట్లు కూడా వాళ్ళ నోటీస్ తీసుకుపోయినాము. ఒకటే కుటుంబానికి చెందిన 3 జాబులు ఉన్నారు. ఇంట్లో తండ్రి జాబ్ చేస్తాడు, కొడుకు జాబ్ చేస్తాడు, ఇంకో కొడుకు జాబ్ చేస్తాడు. ఈవెన్ ఈయన అటెండెన్స్ చూస్తుంటే కొడుకు పెళ్ళినప్పుడు కూడా ప్రజెంట్ చేసుకున్నాడు అటెండెన్స్. అంటే ఇంకా కొడుకు పెళ్ళైనప్పుడు తండ్రి ఎవరైనా జాబ్లోకి వస్తారా? ఇప్పుడు జాబ్ చేస్తున్నట్లుంది. మరి ప్రభుత్వం చర్యలు తీసుకోమంటే మన ఎలక్షన్స్లో తీసుకోమని చెప్పేసి మేము ఒక ఫోటో చూపించినాము. ఊర్లో పార్టిసిపేట్ చేస్తుంటే ఇది ప్రజెంట్ చేయడం జరిగింది. మీ అందరికి ఒకటే రిక్వెస్ట్, ఇతన్ని సింగిల్ విండో నుంచి సస్పెండ్ చేస్తే తప్ప రైతులకు న్యాయం జరగదని మేము కోరుకుంటున్నాము. ప్రతిదీ స్కామే ఉంది. సింగిల్ విండో పేరుకే భవనం మంచిగా కట్టించారు, రైతులకు ఏదో చేయాలని, కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం చేస్తలేరు. తెలంగాణ మా గంగాపూర్లో ఎవరు చదువుకున్నో లేరా? 2 కొడుకులు తండ్రి ఒకటే దగ్గర ఎట్లా జాబ్ చేస్తాడు? వేరే వాళ్ళకి జాబులు రావా? ఒకటే నెల నుంచి 50-60 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటా రాజకీయం చేసుకుంటుంటే మరి వేరే వాళ్ళు చదువుకునే వాళ్ళు ఎందుకు? వాళ్ళ పరిస్థితి కూడా తెలవాలని మీ అందరికి దృష్టికి తీసుకొస్తున్నారు. గతంలో కూడా సస్పెండ్ అయిన లెటర్ కూడా ఉంది.